హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దుర్గా. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఇది కార్తీక పూర్ణిమ రోజు తీసిన లాంగ్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆ రోజు నేను పొద్దున్నే 3కి లేచి ఇంట్లో పూజ చేసుకొని శివాలయానికి వెళ్ళి అక్కడ 360 ఒత్తులు వెలిగించి అక్కడ పూజ చేసుకొని దీపారాధన చేసుకొని ఇంటికి వచ్చి పిల్లలు నేను ఫాస్టింగ్ ఉన్నామండి. ఈయనకి వంట ఏమి చేయొద్దన్నారని చెప్పి ఈయనకి కొంచెం బూరెలు వేద్దామని చెప్పి పచ్చెనపప్పు పొయ్యి మీద పెట్టేసుకొని వరిపిండి కలిపేసుకున్నానండి. వరిపిండి కలిపేసుకొని మినపప్పు ఆడేసుకొని ఆ వరిపిండిలో మినపప్పు కలిపేసుకొని మినపిండి పక్కకు పెట్టేసుకొని ఈలోపు పచ్చెనపప్పు ఉడికిందేమోనని చూసుకున్నాను. పచ్చెనపప్పు కొంచెం ఉడికేసరికి ఆ వాటర్ అంతా వంపేసుకున్నాను. కుక్కర్లో పెడదాం అనుకున్నానండి. కొంచెమే కదా, ఎందుకు ఈ పిండి కలిపిలోపు అది ఉడికిపోతుందని చెప్పి పొయ్యి మీద పెట్టేసుకున్నాను. వాటర్ అంతా వంపేసుకొని అందులో బెల్లం వేసేసుకున్నానండి. బెల్లం వేసేసుకొని స్పూన్తో వాటర్ అంతా ఇంకా దగ్గరికి అయిపోయేలాగా కలిపేసుకున్నాను. అంతా దగ్గరికి అయ్యాక ఇంకా కొంచెం ఉందనగా పప్పు గుత్తుతో స్మాష్ చేసేసుకున్నానండి. మెత్తగా చేసేసుకున్నాను. అంటే పలుకుంటే బూర పేలుతుంది అంటారు కదా, అందుకని చెప్పి మెత్తగా చేసేసుకున్నాను నేను. పప్పు గుత్తుతో మొత్తం మెత్తగా చేసేసుకొని ఆ వాటర్ అంతా దగ్గరికి వచ్చేదాకా చేసేసుకొని పలుకు లేకుండా మొత్తం మెత్తగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకున్నానండి. పక్కకు పెట్టుకుని చల్లారాక ఉండలు చుట్టుకొని ఆ ఉండల్ని పక్కన పెట్టుకొని ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ మరిగాక ఆ ఉండని బూరెల పిండిలో వేసి తీసి ఆయిల్లో వేసుకున్నానండి. బూరె పేలలేదు, బాగానే వచ్చింది. బూరెలు వేసేసాక ఫోటో తీద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇంతకుముందు 2 times వేసాను కానీ బూరెలు కుదరలేదండి. ఇవాళ ఆ శివయ్య దయ వల్ల బాగానే కుదిరినాయి ఈ బూరెలు. ఆయన తలుచుకుంటూనే ఉన్నాను ఇవాళ పొద్దునుంచి సాయంత్రం దాకా. బూరెలు వేసేసాక కూర్చొని అలాగా కార్తీక పూర్ణిమ కథ విని ఆ పరమేశ్వరుడి కథ విని కొంచెం దేవుడి పాటలు పెట్టుకుని అలా వింటూ తర్వాత కాసేపు లైవ్ చేసుకున్నాను. లైవ్ చేసుకున్నాక అలా టైం అయిపోయిందండి, సాయంత్రం అయిపోయింది. పిల్లలు వచ్చేసారు. పూజ అంతా సర్దుకున్నాను, పూజ చేసుకున్నానండి. పూజ అంతా చేసుకొని పిల్లలు చేసుకున్నాక నేను చేసుకొని నమస్కరించుకొని ఆ చంద్రుడికి కూడా నమస్కారం చేసుకున్నాను. ఈ డ్రెస్ వేసుకుందేమో నేను నైట్ ఇంటికాడ చేసుకున్న పూజ అండి. మొత్తం పూజ విధానం తీయడం కుదరలేదు, అందువల్ల కొంచెం తీసానంతే. నమస్కారం చేసుకున్నాను. అంతా ఇంటికాడ అంతా బాగా జరిగిందండి. ఇప్పుడు ఈ చీర కట్టుకున్నదేమో పొద్దున్న శివాలయంలో పూజ చేసుకునేటప్పుడు శివాలయంలోకి వెళ్ళేటప్పుడు పాప తీసింది, వెనక నుంచి చిన్న వీడియో తీసింది. ఆ వీడియో అప్లోడ్ చేశానండి. అది ఇది కలిపి అప్లోడ్ చేశాను. ముందు వెనక అయ్యింది, ఏమనుకోకండి. ఫస్ట్ లాంగ్ వీడియో కదా, ప్లీజ్ సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. మిస్టేక్స్ ఉంటే ఓం నమః శివాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.